కుంటే చూపుతో నీ కుంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మెలనే మాటరాని మౌనం మనసే తెలిపే ఏద చాటు మాటు గానం కనలే కుదిపే ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది. సూపర్. ఇప్పుడు నువ్వు వాడు మా చెవులకి ఎవరితో చూస్తావు ఇక. చలో ఫ్రెండ్స్ రెడీ 1 2 3 యాక్షన్. కాడమంటే ఫ్రెండ్స్ మా వాళ్ళు అందరు అన్నం తింటున్నారు. కనీసం కాదు ఇవాళ సండే అన్న ఏం తెచ్చాడు సాంబారు మామిడికాయ పచ్చడ. ఫ్రెండ్స్ లో బడ్జెట్ ఫ్రెండ్స్ తొందర 1,00,000 మంది సబ్స్క్రైబ్ అయ్యాలనుకో మన వండరింగ్ మైండ్ షోలా అప్పుడు మొత్తం మటన్లు చికెన్లే ఇక. హీరోయిన్ ఏమో సపోర్ట్ చేస్తలేదు. సాంబార్ బాగున్నా అని చెప్పరా సూపర్ టేస్ట్ అని చెప్పరా. ఆకలి అవుతుంది సాంబార్ ఎట్లున్నదిరా? బాగుందండి. థ్యాంక్ యూ. చారు తాగాలన్న అట్లా తినకూడదు కలుపుకోకూడదు. ఒకసారి తాగు. జుర్రు 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 చార్ని. ఫోన్ ఎత్తున్నారు హీరోయిన్ గారు. అన్నం తిన్నది. అన్నం తిన్నదా? అన్నం తిన్నది. అయ్యో అన్నం ఎందుకు అన్నం పోయింది. ఓకే ఓకే ఇట్లా జుర్రు అయిపోతుంది నోట్లో పెట్టుకోండి బయటకి వస్తుంది. జుర్రు జుర్రు. ఫ్రెండ్స్ ఐఫోన్ లో అన్నం తింటాను విచిత్రం ఇది. మెతుకు వేస్ట్ అవుతుంది జుర్రు తొందర. సో ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ లొకేషన్ మీకు తెలుసు అనుకుంటా. ఈ లొకేషన్లో మేము చాలా షూట్స్ చేసినాము. ఎవరన్నా ఈ లొకేషన్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న అక్కడ ఉన్నాడు కదా చూడుర్రి. అన్న ఎప్పుడన్నా చూడినప్పుడు అన్న మరో రూపం చూపిస్తాను. నేను ఇప్పుడు మంచిగా నవ్వుకుంటూ వస్తాను. ఒక్కసారి ఎక్కడన్నా టేక్కడ రాంగ్ వచ్చినాక ఇక చూడుర్రి అన్న విశ్వరూపం మీకు ఖచ్చితంగా క్యాప్చర్ చేపించి చూపిస్తా ఫ్రెండ్స్. నేను చూద్దాం. పగిలిపోయింది పాపం. అరే మామ నిజమేరా మీరు చెప్పింది. మీరు అందరు కలిసి నన్ను బకరా చేద్దాం అనుకుంటారు. ఎందుకు మాట్లాడతాను రావురా? అన్నయ్య నేను చెప్పినా ఇక నేను చెప్పినా అతడు ఇక ఇది ఫ్రెండ్స్ షూట్ మధ్యలో సౌండ్ చేస్తే ఇక ఇట్లుంటది అన్న షూట్ మధ్యలో సౌండ్ చేస్తే. అన్న ఫ్రస్ట్రేషన్ చూసిర్రా? అంత పెద్ద డైలాగ్ నీ మళ్ళీ ఇంకోసారి చెప్పాలని నా వల్ల కాదు. దోషిగా ముందు నా ఇచ్చకపోతాను. భయపడతాంది హీరోయిన్.
నువ్వు అటు చూసుకుంటున్నావు ఇట్లా వెనకకి రావాలా? అరే చెప్పులు సౌండ్ చేయకూడదు, అరే చెప్పులు సౌండ్ చేయకూడదు. భయపడి అట్లా పో. యాక్షన్. నా దోస్తు గారి ముందు నా ఇజ్జత్ తనకి ఎంతో బై. భయపడకు రుకో జరా. మీకు సాధ్యం కావాలి. ఇక సాయంత్రం అయిపోయింది, షూట్ దగ్గర పడ్డది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఇగో హంగామా హంగామా హంగా. అన్న మాత్రం కెమెరా ఇచ్చిపెట్టాడు, అటు పోతే ఇటు, ఇటు పోతే అటు, అటు పోతే ఇటు. కానీ మధ్యలో డిస్టర్బ్ చేస్తే మాత్రం చూసారు కదా ఇందాక ఎట్లయిందో, సేమ్ అదే పరిస్థితి. ఇవి అయితే తట్టుకోలేవు. అగో అట్లుంటది. ఇప్పుడు కనుక నేను సౌండ్ చేసి ఉంటే నా పని అవుతుండే. ఇక వీళ్ళంతా పెద్ద ఆర్టిస్టులు. అక్క పెద్ద ఆర్టిస్ట్, అక్క ఈ అక్క, ఇక అన్న పెద్ద ఆర్టిస్టు. ఇక వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు. అరే పోరాళ్ళు ఇక వీళ్ళంతా చైల్డ్ ఆర్టిస్ట్. వీళ్ళంతా ఇక వీడు చైల్డ్ ఆర్టిస్ట్. నేను ఎందుకు అటు ఇటు ఊతున్నావురా? నీలాంటి అమ్మాయి ఆవురా, అరే డైలాగ్ పోతుంది ఆవురా. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇక్కడ షూట్ అయితే అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ లొకేషన్ కి అయితే మేము పోతున్నాము. మార్నింగ్ 9:30 స్టార్ట్ చేసినా 4 అవుతుంది. ఇంకా సగం అయిపోయింది వీడియో, ఇంకా హాఫ్ ఉన్నది. మా కష్టాలు మీకు తెలియదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్, ఒక్క షేర్, ప్లీజ్ 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 మా కోసం. మహేష్ అన్న ఏం చెప్తావు మన వ్యూవర్స్ కి? అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ షూట్ అయితే అయిపోయింది, పోవాలి. కానీ అసలైన సమస్య ఏడొచ్చి పడిందంటే, ఇగో ఉన్నది ఒకటే బండి. మేము ఉన్నది ఎంతమంది చూడండి. ఇప్పుడు మేము పోవాల్సింది 2 కిలోమీటర్స్ పోవాలి. 2 కిలోమీటర్స్ పోతే మళ్ళీ నెక్స్ట్ లొకేషన్. ఒకటే బండి మీద పోవాలి. మాకు చాలా టైం వేస్ట్ అయ్యేది మాత్రం ఇక్కడనే. సో మేము అట్లా టైం కవర్ చేసుకొని ఏం చేస్తామంటే, కొంతమంది నడుచుకుంటూ పోతాము. అండ్ మిగతా వాళ్ళు కొంతమంది లేడీస్ ఇట్లా ఉంటారు కదా, లేడీస్ని ఫస్ట్ బండి మీద డ్రాప్ చేసి వస్తాము లొకేషన్ కాడ. అండ్ తర్వాత మేము ఆ లోపు నడుచుకుంటూ పోతాము. బండి వస్తుంది, బండి మీద ఎక్కించుకొని అట్లా 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 చేసుకుంటుంటాము. ఆ బండి మాది కాదు ఫ్రెండ్స్, మాది అనుకున్నారా? బండి మాత్రం మాది కాదు, ఎవరిదో మాకు తెలియదు. మాది మాత్రం ఒకటే బండి, మీకు కూడా తెలుసు. ఈ బండి ప్రతి షూట్లో ఈ బండిని వాడతాము. బాయ్. ఫస్ట్ రౌండ్ వేలో, ఇక సెకండ్ రౌండ్ మళ్ళీ వచ్చింది వీడియో. కెమెరా జాగ్రత్త పట్టుకొని పోండి. ఫ్రెండ్స్ ఇది సెకండ్ రౌండ్. ఇంకో రౌండ్, ఫస్ట్ రౌండ్ పోయిందా, ఇది సెకండ్ రౌండ్. ఇంకొక రౌండ్ మామూలు తీసుకుపోవాలి. కానీ ఫ్రెండ్స్ ఇక బండిని 1,80,000 పెట్టి 2 సంవత్సరాలు కష్టపడి జాబ్ చేసి చిట్టీలు కట్టుకొని కొనుక్కున్న బండి ఇప్పుడైతే తుక్కు తుక్కు అవుతుంది దాన్ని. నీ హాయ్ ఫ్రెండ్స్ అది ఎప్పుడు కానీ పెట్టిన ప్రతిసారి హాయ్, మళ్ళీ కడేసి మళ్ళీ అయితే మళ్ళీ హాయ్ హాయ్. ఫ్రెండ్స్ చూసారా మా కష్టాలు? మళ్ళీ పోతాను క్లైమాక్స్ షూట్ చేయడానికి వెళ్తున్నాం. 4:30 అవుతుంది, మళ్ళా తీయాలా? ఇప్పుడు 6 అవుతుంది. ఇక అందరు ఫెస్టివల్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. మా ఫెస్టివల్ ఏం లేదు. ఎందుకు ఇంత ఆరం కొడతాను? ఇంకేమన్నాయా? మా ఫస్ట్ వ్లాగ్ ఇది. ఫ్రెండ్స్ మీరు తొందరగా ఇది మా ఫస్ట్ వ్లాగ్. ఎట్లున్నదో కూడా కామెంట్ చేయండి. మాకు వ్లాగ్స్ చేస్తాదా చేయస్తలేదా? ప్రతి వీడియోకి అయితే ఒక వ్లాగ్ వస్తుంది కంపల్సరీ. అంటే రొటీన్ ఇదే కాకుండా కొత్త కొత్త డిఫరెంట్ గా లొకేషన్స్ లలో కూడా ట్రై చేస్తాం చేయడానికి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. నేను ఏం కష్టాను ఏం కష్టాను నువ్వు? దొంగ 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 దొంగ. ఫ్రెండ్స్ అఖిలాని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే వాళ్ళ ఆవులకు గడ్డేసి వస్తాడు. ఆవులు కాదు ఫ్రెండ్స్, బర్రెలు ఫ్రెండ్స్. వస్తాను ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు ముందు పోతారు అలాగో. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర పోదాం. సో గాయస్ ఈ లొకేషన్ కూడా మీకు తెలుసు అనుకుంటా, మేము ప్రీవియస్గా షార్ట్ చేసినాం. ఏంటంటే మాకు వేరే వేరే లొకేషన్స్కి పోవచ్చు, కానీ
ఏంటంటే చాలా మంది ఉంటారు ఇప్పుడు చిన్నపిల్లలు, ఇక వీనస్ ఉంటాడు వెనిగానస్ ఉంటాడు, వెహికల్ ప్రాబ్లము, అంత బడ్జెట్ కూడా మేము పెట్టలేం కదా ఫ్రెండ్స్. ఏదో అట్లా చేసుకుంటాం. అందరం ఎవరి డ్యూటీకి వాళ్ళం వెళ్ళిపోతాము. ఓన్లీ సండేస్కి మాత్రమే షూట్స్కి మాత్రం ఇట్లా వస్తూ ఉంటాము. అన్న మాత్రం హైదరాబాద్ నుంచి వస్తాడు. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ వస్తాడు మన మహేష్ అన్న. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ వచ్చి మళ్ళీ మండే మార్నింగ్ లేచి అన్న వెళ్ళిపోతాడు, లేదా సండే నైట్ అన్న వెళ్ళిపోతాడు. ఎవ్రీ సండే మిస్ కాకుండా వస్తాడు మహేష్ అన్న. అంతేనా అన్న? అంతే. ఎప్పుడు వస్తావు? మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడేనే. రేపు వెళ్తా, నెక్స్ట్ ఫ్రైడే వస్తా. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వస్తావు. నిజంగానే ఇష్టం అట్రా, చిన్నప్పటి నుంచి లవ్ చేసింది అట్రా. నిజంగానే ఇష్టం అట్రా, నా చిన్నప్పటి నుంచి లవ్ చేసిన. మీరు అందరూ ఒక తల్లో మీరు జస్ట్ ముఖాలు సాధించుకోవాలి. ప్రాంక్ వీడియో నా జీతం సంఖ్య నాకు ఇచ్చినావు కదా. సంగీతం నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అట్రా, నన్ను ట్రూగా లవ్ చేసిందంటరా. ఏదో వచ్చింది అటు ఇటు పోయింది కానీ యాక్షన్. చెమటలు వచ్చినాయి. వీడియో షూట్ అయితే ఇంకా కంప్లీట్ కావాలి, కానీ కైట్లు ఎగిరేద్దామని చూడాలి. ఇట్లుంటుంది మనం వీడియో తీసినట్టు ఫ్రెండ్స్. ఇది మనం షూట్ తీద్దామా, కైట్లు ఎగిరేద్దామా? కైట్ తెగిందంటాం కానీ తెగ తీరాలి. ఊరికే తెప్పుతా ఉన్నాం. ఫ్రెండ్స్ ఇసుక్కున ఒక్క సీన్ ఉన్నది కైట్ వేసేది. లవ్ బర్డ్స్ కమాన్. కిందికి పడేయన్న కైట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం 6 అవుతుంది. అందరు చూడండి మొత్తం టైర్డ్ అయిపోయారా? మహేష్ అన్న ఏమైనా టైర్డ్ అయిపోయినావా? అన్నయ్య పొద్దునే లేచిపోవాలి. ఇంకా పొద్దున ఎట్లా పోతావు అన్న? బస్ ఎక్కి పోతావు? ఎట్లా పోతావు? వెళ్ళిన పొద్దున బౌడే. రేపు మండే మార్నింగ్. రేపు ఫెస్టివల్ కదా, మర్చిపోయినా. ట్యూస్డే మార్నింగ్. అన్న టైర్డ్ అయిపోయింది. డైరెక్టర్ సాబ్ టైర్డ్ అయిపోయింది. పొద్దున 9:30 స్టార్ట్ చేస్తే 6 అవుతుంది ఉంటుంది. ఇక మీరేమో 10 నిమిషాలు వీడియో చూసి అబ్బా సూపర్ అని నవ్వుకుంటారు, మాకు దూరం దిగుతుంది. ఎగ్జాక్ట్ గా చేతులు కాళ్ళు ఘోరంగా. పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా ఇంటికి పోవాలి, ఎవరింటికి వాళ్ళు ఇంకెవరో పోలే. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. మా ఫేసెస్ చూస్తేనే అర్థమైపోతుండే. చిన్ను టైర్డ్ అయినావా? ఫుల్ టైర్డ్ అయినావా బాగా? సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇది మన వ్లాగ్. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. బెల్ గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇంతటితో ఈరోజు వ్లాగ్ కంప్లీట్ అయింది. సో అందరికి బాయ్ బాయ్. గుడ్ నైట్. వ్లాగ్ ఎండ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.